ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుమల తిరుపతి లడ్డు కలుషితమైనటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న సందర్భంలో విహెచ్పికి సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్ర విహెచ్పి ఉపాధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు చాలా అంశాలని మీరు ప్రెస్ మీట్లో బయటికి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కలుషితమైనటువంటి లడ్డు వ్యవహారంలో ఇప్పుడు ఏం చేయబోతున్నారు విహెచ్పి తరఫున? విశ్వ హిందూ పరిషత్ అనేది హిందువుల కోసము, హిందూ సమాజం కోసము, హిందువులకు కట్టుబాట్ల కోసము, హిందూ దేవీ దేవతలను కాపాడే పనిచేస్తూ ఉన్న క్రమంలో మరియు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామిని ఒక దైవంగా మరియు ఒక రక్షణగా మన హిందూ సమాజం భావిస్తుంది. మరి అట్లాంటి వెంకటేశ్వర స్వామిని జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని ఇక్కడ తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో ఉన్న పట్టణము, హైదరాబాద్ పట్టణాన్ని చూడకపోతే పంది జన్మ, వెంకటేశ్వర స్వామి దర్శనం చేయకపోతే మన జీవితమే వేస్ట్ అనే భావన ఉంటుంది మన హిందూ సమాజంలో ఉన్న ప్రజలందరికీ. అట్లాంటి హిందూ సమాజం నమ్మే దైవం దగ్గర హిందూ దైవాన్ని అంటే వెంకటేశ్వర స్వామిని, ఇతర దేవతలను కూడా నమ్మని వాళ్ళని పెట్టడం వలన అక్కడ పాలకులు కావచ్చు, సూపర్వైజర్స్ కావచ్చు, పాలక మండలి కావచ్చు, దైవాన్ని నమ్మని వాళ్ళని అక్కడ పెట్టడం వలన వాళ్ళకి ఎట్లాగూ ఆ భావన లేదు, పవిత్రత లేదు, హృదయంలో ఒక పవిత్రమైన భావన లేదు కాబట్టి వాళ్ళకి ఇష్టమున్నట్టు వ్యవహరిస్తున్నారు. అక్కడ రెండు కారణాలు. ఒకటేమో హిందువులు కాని వాళ్ళను పాలకులుగా పెట్టడం వలన కల్తీ జరుగుతుంది, అపవిత్రం జరుగుతున్నది. అది లడ్డూ ప్రసాదమే కావచ్చు, అక్కడ ఉన్న సమయాలను పాటించకపోవడము, అక్కడ ఎన్నో నియమాలు ఉన్నాయి. ఆ నియమాలన్నీ కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. ఎందుకంటే నిజమైన భక్తి ఉన్న వాళ్ళు భక్తులందరూ సమానం అని చెప్పి దైవ దర్శనానికి పంపిస్తారు. అక్కడ కట్టుబాట్లు పెడుతున్నారు వాళ్ళు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాణిజ్య దృష్టి ప్రతి దాంట్లో ఒక వ్యాపారం అనే దృష్టి. భగవంతుడికి నివేదించిన ప్రసాదమును భక్తులు తీసుకోవడం వలన ఏమవుతుంది అంటే వాళ్ళప్పుడు ఒక పవిత్రత వస్తుంది, వాళ్ళకు దైవభక్తి వస్తుంది, వాళ్ళకు ఒక పాపభీతి వస్తుంది. సమాజంలో మంచి జీవనాన్ని జీవించడానికి పెద్దలు పిల్లలను అనుకరిస్తారు, మార్పు చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులు కానీ భక్తులు చెప్పిన దాన్ని అనుకరిస్తారు. ఇట్లాంటి దాన్ని మొత్తంగా సమూలంగా నాశనం చేయడానికి అక్కడ పాలక మండలి ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వం కావచ్చు, ఆ పాలక మండలి కావచ్చు, తప్పకుండా వాళ్ళని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ శిక్షించకపోతే ఏం జరుగుతుంది అనేది అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ప్రెస్ మీడియా గత ప్రభుత్వం ఏమో ఈ ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏమో గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పేసి అంటున్నారు. దీన్ని పొలిటికలైజ్గా మాట్లాడుతున్న సందర్భంలో మీరేం చెప్తారు దీనికి? చూడండి, సమాజంలో మంచి చెడు అందరికి తెలిసిన విషయమే. మంచి అంటే అమృతం ఏంది, విషయం ఏంది తెలిసిన విషయమే. కరెంట్ ఏంది, చల్లని నీళ్లు అనేది తెలిసిన విషయమే. అట్లాంటి దగ్గర రాజకీయం కాదు ఇక్కడ చేయాల్సింది. ఒక భావన అంటే ఒక హిందువులకు సంబంధించిన, దైవానికి సంబంధించిన ఒక భావనను రాజకీయం చేస్తే ఆ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వానికైనా శిక్ష తప్పదు. భగవాన్కే కామ్మే దేర్ రహిత మగర్ అందేర్ అన్నాయి అంటే కొంచెం లేటుగా ఉండొచ్చు రియాక్షన్, కానీ తప్పకుండా రియాక్షన్ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. హిందూ సమాజానికి వ్యతిరేకంగా, హిందువుల నమ్మకాలకు వ్యతిరేకంగా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ప్రపంచంలో జరుగుతున్న, దేశాలలో జరుగుతున్న యుద్ధాలకు కారణం ఇట్లాంటిదే. దేవుని నమ్మకపోవడం, హిందూ సాంప్రదాయాన్ని నమ్మకపోవడం, తర్వాత నమ్మిన విషయంలో దాని విషయాన్ని కలపడం, ఇది తప్పకుండా ఖండిస్తుంది విశ్వ హిందూ పరిషత్. కానీ ఇప్పటికీ ఈ ఆరోపణ చేసి 2-3 రోజులు అవుతున్నా కూడా ఎవరిని అరెస్ట్ చేయకపోవడం కానీ, దీంట్లో ఇంకా స్పీడప్ కాకపోవడానికి కానీ కారణాలు ఏమై ఉంటాయంటారు? ప్రభుత్వం స్పీడప్గా లేదంటారా? ప్రభుత్వము స్పీడప్ కావడానికి ఇప్పుడు ఎట్లాగో 2 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మీ మీడియా మూలంగా, మీ యొక్క అడ్వర్టైజ్ మూలంగా కూడా ఈ విషయం అందరికీ తెలిసిపోయింది, హిందువులు కాని వాళ్ళకి. కానీ ఇప్పుడు ఈరోజు శనివారం, ఆదివారం, ఇంకో 2 రోజులు తప్పకుండా మనం ఇది చూస్తాం. భగవంతుడు ఊరుకోవడం. సో వాళ్ళు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. రియాక్ట్ కాకపోతే వాళ్ళకు కూడా అట్లాంటిదే జరుగుతుంది. భగవంతుడు వాళ్ళకు కూడా క్షమించడు. ఎవరైనా కానీ పాపానికి భయపడాలి, పవిత్రతకు సపోర్ట్ చేయాలి. పవిత్రకు సపోర్ట్ చేయకుండా పవిత్రమైన ప్రసాదంలో విషయాన్ని కలిపిన వాళ్లకు తప్పక శిక్ష జరుగుతుంది. జరగబోతే ప్రజలే వాళ్ళ చేతిలో తీసుకుంటారు వాళ్ళని. డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇప్పుడు ఇచ్చేటువంటి లడ్డు మనం తినొచ్చా లేదా? ప్రభుత్వము చెప్పినటువంటి సమాచారము జూలై 15వ తేదీన మాకు సమాచారం రాగానే ఆ ముడి పదార్థాలన్నీ కూడా మేము ఆపేసినాము. కొత్త ఏదైతే నందిని నుంచి వచ్చిన నెయ్యితోటి చేస్తున్నామని చెప్పిండ్రు.
అది మరోసారి బహిరంగంగా చెప్పమంటున్నాం ప్రభుత్వానికి. అదే ఇప్పుడు చాలా మంది భక్తుల కన్ఫ్యూజన్ అదే, అంతా పందికొవ్వు కలిసిందని చెప్పేసి అంటున్నారు. బట్ ఇప్పుడు పంపిణీ లడ్డు కూడా తినొచ్చా లేదా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. వారికి ఎందుకు ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వట్లేదు? ఈరోజు తిరుమల తిరుపతి ఈవో, రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే దీని విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలి. అండ్ ఇంకొకటి, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఈ కొవ్వుతో కాకుండా ఉమ్మి వేసినట్టు కూడా మాకు అనుమానాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సో అట్లాంటి పరిస్థితి కూడా ఏమైనా జరిగింది అనుకుంటున్నారా? ముడి పదార్థాలు, జీడిపప్పు ఇవన్నీ సప్లై చేసేది హలాల్ సర్టిఫైడ్ కంపెనీ. హలాల్ సర్టిఫైడ్ కంపెనీ ఏం చేస్తుంది? హలాల్ చేసే పంపుతుంది. హలాల్ చేస్తారంటే ఏంది? వాళ్ళు అన్నంలో వండుకున్న వాటి మీద, ముడి పదార్థాల మీద ఉంచుతారు. అఫీషియల్గా వాళ్ళ మత గురువులు చెప్తారు, ఇది మేము ఖచ్చితంగా మా మతాచారం అని చెప్తారు. అదే చేసి పంపినట్టే కదా. అసలు ఫస్ట్ వీడు ఆర్డర్ ఇచ్చేటప్పుడు వీనికి ఉండాలి బుద్ధి. ఏ కంపెనీకి ఇస్తున్నామో, ఎవరి దగ్గర తీసుకుంటున్నామో, ఆ ముడి పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత శుద్ధిగా ఉన్నాయి, ఎంత పవిత్రంగా ఉన్నాయి, ఈ రకమైనటువంటి ప్రతి చిన్న విషయాన్ని టీటీడీ పరిగణలోకి తీసుకోవాలా. ఎందుకంటే ప్రసాదం దైవంతో సమానంగా మనం పూజిస్తాం దాన్ని. ఇప్పుడు విహెచ్పి తరపున ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది ఈ అంశంపై? ప్రభుత్వం స్పందన ఇవాళ మేము డిమాండ్ చేసినాము. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లోపల విఫలమైతే మేము ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం. సో ఇంతకుముందు ఈరోజు శనివారం రోజు ఏదో కార్యాచరణ ప్రకటించారు ప్రజలకు, అదొకసారి మరొకసారి చెప్తారా? ఏం చేయమంటున్నారు భక్తులు? దోషం, పాపము దోషం రెండు రకాలు ఉంటాయి. పాపం ఏంటంటే తెలిసి చేసింది, దోషం అంటే తెలియకుండా అంటింది. ఇవాళ మనందరం కూడా ఆవును తిన్నాం, ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వును తిన్నాం, చేప నూనెను దాయినాం తెలియక. కాబట్టి ఈ పాపాన్ని కడుక్కోవడానికి ఇవాళ ప్రతి ఇంటి ముందర ఆ వెంకటేశ్వర స్వామి నామాన్ని 108 సార్లు జపించి ప్రతి ఒక్క ఇంటి ముందర దీపాన్ని వెలిగించి ఆ పాప ప్రక్షాళన కడుక్కుంటున్నారు. ఇది డబ్బులకు కక్కుర్తిపడి చేసినటువంటి అంశంగా చూస్తున్నారా, లేకుంటే ఇతర మతస్థులకు సంబంధించిన ఈ మతాన్ని డామినేట్ చేసేటువంటి విధంగా జరిగినటువంటి కోణంగా చూస్తారు? తిరుమల విషయం లోపల కుట్రలు జరిగినాయి. దీని వెనకాల కుట్ర ఉంది, కుట్రపూరితంగానే జరిగింది. ఇది డబ్బులకు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర డబ్బులకేం కొదవలేదు. సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. కాబట్టి నాణ్యత విషయం లోపల రాజీ పడినరు, లేకపోతే ఈ రకమైనటువంటి విషయాలు అంత తక్కువకి ఎట్లొస్తుంది? మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా ఆలోచన చేయాలా. తక్కువకు వస్తుందంటే నాణ్యత విషయంలో రాజీ పడుతున్నాడు. ఏ రకంగా గతంలో చూసినాం మనం, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఈ డాల్డాలల్లా వీటిలల్లా ఆవులను కొవ్వు, మా కుక్కలది, ఆవులది, వీటి కలేబరాల నుంచి నూనె ఆయిల్ తీస్తున్నారు. ఈ అన్నీ కూడా స్ట్రీట్ వెండర్స్లలో కలుపుతున్నారు అనేటువంటి విషయం బయటికి వచ్చింది. అంటే అంత తక్కువకు వస్తుంది అన్నప్పుడు ఆ మాత్రం ఆలోచన లేదా? అంటే దీనికి ఎవరి బాధ్యులుగా చూస్తున్నారు? గత ప్రభుత్వం ముఖ్యమంత్రా, లేకుంటే ఈవోనా, లేకుంటే చైర్మనా, టీటీడీ చైర్మనా, ఎవరు అనుకో? అందరూ బాధ్యులే. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ధర్మారెడ్డిని, ఏందండి ఆయన క్వాలిఫికేషను? ఏరి కోరి అధర్మారెడ్డి, ఆయన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్సు. ధర్మారెడ్డి క్వాలిఫికేషన్ ఏంది, ఎందుకు తెచ్చుకున్నాడు? ఏరి కోరి గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ధర్మారెడ్డిని స్పెషల్ ఆఫీసర్గా తెచ్చుకున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇదే ధర్మారెడ్డిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. మేము ధర్మారెడ్డిని పెట్టంగానే మేము అనుమానాలు వ్యక్తం చేసినాం. రాష్ట్రం లోపల, ఆంధ్రప్రదేశ్ లోపల సమర్థులైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ లేడా? తిరుమల వ్యవహారాలు చూసేటువంటి ఒక సమర్థులైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ లేడా? ధర్మారెడ్డిని తేవడంలోనే కుట్రపూరితంగా తెచ్చిండ్రు. దీని మూలం అంతా కూడా విచారణ జరిపితే అన్ని విషయాలు తెలుస్తాయి. దీని వెనకాల ఉన్న కుట్రలు బహిర్గతం అవుతాయి. రైట్, అది మొత్తానికి అవినీతల శశిధర్ గారు చెప్తుంది ఏంటంటే దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణ వెంటనే విచారణ జరిపించాలి, ఎవరున్నా కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ దోషం ఏదైతే ఉందో, తెలియకుండా తిన్నటువంటి ఈ కొవ్వు కలిసినటువంటి లడ్డులు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పరిహార దోషం కూడా వారు భక్తులు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందంటూ వారు చెప్తున్నారు.